ఏమన్నారు అమ్మాలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కిస్తారు, కట్నం పెట్టాలన్నారు. అమ్మాలోళ్ళు కాదు, అమ్మాలోళ్ళు బయట కాదంటారు. మరి ఫినిష్ అవుతుంది కదా రేపు అయితే అవుతుంది. దండం పెడతా కొద్దిగా యాభై ఇక్కడ మాట్లాడుతున్నాను, ఒకటి తగ్గుతున్నావు, నేనేం చెప్పాలా? కొంచెం తక్కువ తీసుకోవాలి. ట్రైన్కి మీరే పెట్టుకుంటారంటే మరి మీ పేరు మీద ఇస్తారు. సినిమా చాలా బాగుంది, హాలీవుడ్ కూడా ఎంపిక అవుతుంది. అందరికీ నమస్కారం, నా పేరు చిట్టు / నందవిఠల్. సో మేము ఈ రోజు అయితే జర్నీ స్టార్ట్ అయిపోయినాం, ఎక్కడికో కాదు పెరికిట్కి. అండ్ పెరికిట్లో మేము గణపతి బుక్ చేసినాం. ఈరోజు గణేష్ ఆగమాన్ చేస్తున్నాం. మేము జగిత్యాల నుంచి పెరికిట్ 75 కిలోమీటర్స్. ఆ 75 కిలోమీటర్స్ నేను, రంజిత్ అండ్ మా వీరేశం ముగ్గురం కలిసి ట్రాక్టర్లా పెరికిట్ స్టార్ట్ అయినాం. అండ్ జర్నీ అయితే ఎంత స్మూత్గా ఉంటుందో నాకు తెలీదు. ఎండనైతే కొలేదు, వర్షం అయిన తగ్గలేదు, కూల్ వెదర్గా ఉంది. ఇట్లానే వెదర్ కంటిన్యూ అయితే జర్నీ అయితే సాఫీగా సాగిపోతుంది. జర్నీలో మనము కొరుట్ల కవర్ చేస్తాం, దారిపొండ గణపతులు, ఇంకా ఈరోజు చాలా ఆగమాలు ఉన్నాయి. ఆ గణపతులన్నీ మనం కవర్ చేస్తాం. అండ్ బ్లాగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ బ్లాగ్ని స్కిప్ చేయకుండా అందరు చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఆలస్యం చేయకుండా, లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. రంజిత్ అండ్ డ్రైవర్ వీరేశం మేము ముగ్గురం కలిసి ఇగో ఇక్కడ నుంచి గయ అయితే తీసుకొని ఇగో పెరికెట్ అయితే స్టార్ట్ అయినాం. ప్రస్తుతానికి అయితే పక్కగా ఆగినాం, ఇంకా చాలా తీయాలి. మస్తున్నాయి, క్లౌడ్స్ మస్తున్నాయి. ఇగో క్లైమేట్ కూడా చాలా బాగుంది, సహకరిస్తుంది. రంజిత్ మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? నమస్తే. పెరికిట్కి ఆడికెళ్ళొస్తుందా? చలో గాడి స్టార్ట్ గాడి. ఇవేనా చాలా బాగుంది. ఇదేనా గణపతి? అది మన షెడ్ మొత్తం పోచమ్మోడ. మీ చుట్టాలు ఎవరు ఉంటారన్నారు కదా? అవినాష్. ఏ అభిలాష్? మన వీనస్ ఆప్టికల్ అల్లుడేనా? అరుణు వాళ్ళ తమ్ముడు. తెలుసు, బాగా తెలుసు.
అందుకోసమే నేను నిన్న ఫోన్ చేసిన పేపర్ మీకేనా ఫోన్ చేసింది అయితే చేస్తున్నాం ఇక ఇంకేం టైం పడుతుంది మరి ఎట్లా అంటున్నావు అదే పంచాయతీ మాట్లాడమంటుంది పంచాయతీ కాదంటున్నావు మరి ఫినిష్ అవుతుంది కదా రేపు అయితే అవుతుంది దండం పెడతా కొద్దిగా ఆగోయినా ఇక్కడ మాట్లాడుతున్నాను ఒకటి అనుకున్నావు నేనేం చెప్పాలా ఇక్కడ స్టోరీ ఏమైందంటే మన గణపతి చాలా లోపలికి ఉంది, మనకు అక్కడ టైం లేదు. వాళ్ళు లోపల నుంచి బయటకు తీసుకోవడానికి మినిమం 4 hours టైం పడుతుంది అంటారు. ఇంత దూరం ఎందుకు బుక్ చేసారని మనోళ్ళే నొల్లి పెట్టుకుంటారు. ఇక్కడ జరిగే పంచాయతీ ఏంది, ఇప్పుడు మన ఆగమని లేట్ అవుతుందా తొందర అవుతుందా, అక్కడేమో ప్రోగ్రాంలన్నీ మాట్లాడేసుకున్నాం, ఇట్లా ఎందుకు వేస్తారని వీళ్ళు గొడవ పెడుతుంది. మాట్లాడాలనుకుంటే ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. నేను మాట్లాడు సినిమా చాలా బాగుంది, హాలీవుడ్ కూడా ఎంపిక అవుతుంది. అరే ఏం మాట్లాడినా వీడియో ఎందుకు వీడు డిసిప్లిన్ పద్మనాభసింహ పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డపాకలో వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభసింహ జై సింహ! ఈ లాంగ్వేజ్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుడుకు లేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండే, ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జై సింహ! నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభం అంతా పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఒక 3 జరిగితే కదా ఏం లేదు. బొమ్మలు అదే ఉన్నాయి. చేస్తా ఒక్క నిమిషం. చూసుకొని చేసుకోండి. నాకు కాళ్ళు మరి రాక కదా. కాలు ఒక్కటే అడ్డంగా ఉంది అన్నిటికీ లైన్గా. ఇటు అన్న, ఇటు మూలకెట్టన్నా. ఓకే అన్న, పెట్టు. నువ్వు అంటే అరే ఎందుకు రైట్ పోన్ పోనీ 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 ఇక్కడ కొన్ని వేల బొమ్మలు ఏమన్నారు, అమాలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కిస్తారు, కట్నం పెట్టాలన్నారు. కరెక్టే, అమాలోళ్ళు కాదు, అమాలోళ్ళు బయట మరి క్రేన్ ఎట్లా? చెప్తే మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. అరే వీడు నా జీవితం అంతా బట్టబయలు చేస్తున్నాడు. దిస్ గాయ్ వెరీ డేంజరస్. టుడే ఇస్ నాట్ మై డే రా.
నీకు నేను నీకేం చెప్పా కొరట్లలో ఈ దందా నడుస్తుంది, ఆర్మూర్లో ఏ దందా నడుస్తుంది. ఇంకేది క్రెయిన్ కి ఎంత అవుతుందో అంత తక్కువ ఇస్తే అయిపోతుంది అంతే, మాకు సంబంధం లేదు హరీశ్వర్ అంతే. ఏమన్నాడు గొడవ అలసిపోయా ఏమన్నాడు ఇంతకి అక్కడ ఏమన్నాడు అదొక అమల్లో లెక్కిస్తారు కట్నం పెట్టాలి అన్నాడు అంతే కదా, కవర్ కూడా ఇస్తా అన్నాడు. ఇప్పుడు అడిగితే కవర్ లేదంటాడు. ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించలేనిది. దీన్ని ఎవరు ఊహించినటువంటి సంఘటన. ఏమంటావు 1000 రూపాయలు తక్కువ అయితే క్రెయిన్ మాట్లాడే ఇంకేం ట్రైన్ కి 1000 రూపాయలు అయితే మరి పెద్ద 1500 చిన్నవి వేయట. ఇప్పుడు దించేటప్పుడు క్రెయినే మళ్ళా దిగుతా చూస్తే ఎట్లుంది. దట్ ఈస్ ద సేమ్ థింగ్ హ్యాపెనింగ్ విత్ అవర్ టాటా ఏస్ అంటే గుంజొచ్చు, నీలాంటి పెద్ద మనుషులు అయితే దింపచ్చు. నాలాంటి పెద్ద మనుషులు అయిపోయింది, పెద్ద మనిషి తత్వం పోయింది. పెద్ద మనిషి చల్లబడ్డాడు. కాదు అక్కడ పెద్ద పెద్ద గణపతి మాట్లాడినావు కదా. పెద్ద గణపతి మాట్లాడుతున్నా అదే ఇక రాజా రాజా మా గల్లీలో పోలేదు మీ షెడ్లో పట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా మంచిగా స్మార్ట్ ప్లే చేసాడు, పట్టాలని తెలుసుకొని దానికి ఏదో వంక పెట్టి క్యాన్సల్ చేసాడు ఏది గణపతి. నీకు వద్దా బ్రష్ He used bad word. He used bad word. సారీ ఫర్ మై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. I will viral it. ఇట్లా అంటున్నారు ఇప్పుడు ఇది మాకు ఎక్స్ట్రా బర్డెన్ అంతా. ఇప్పుడు వాళ్ళ అమ్మలో ఏమో వాళ్ళు ఎక్కువ తక్కువనే అడుగుతున్నారు. ఇష్టం వాళ్ళకి ఇచ్చుకుంటే ఇప్పుడు ఇదైతే మేము మా దాంట్లో లేదు. ఇప్పుడు ఈ పెద్ద మనిషికి చెప్పుకొని వచ్చిన ఇప్పుడు ఏమంటుండే ఏమైనా అని ముఖం మీద అంటున్నాడు. నేనేమన్నా అంటే ఎంత సాటిస్ఫైగా నీకు వర్కౌట్ చేసి ఇచ్చిన యాదుకుందా అది గుర్తుపడుతున్నావు. అదే నేను అదే అన్నా, ఎంత అదే risk చెప్పిన తీసుకున్నా? ఇక దాన్ని నువ్వు గమనించాలి. అంతే అంతే. అంటే నేను అన్న ఆర్మూరోళ్ళకి ఒక రూల్ ఉంటుంది, కురుట్లకు ఒక రూల్ ఉంటుంది, వాళ్ళది వాళ్ళకే ఉంటుంది. జగిత్యాలకు ఒక రూల్ ఉంటుంది. నువ్వు కనుక్కున్నావు అంటే నేనేమన్నా పేపర్లో రాపించావా? కాదు నేను ఒక్కొని తప్పు విన్నా అంటే సరే, నాతో ఉన్న ముగ్గురు కూడా అదే మాట్లాడుతుంది కదా. ఓళ్ళ అదే మాట్లాడతారు ఏమని మాట్లాడతారు కానీ మాట్లాడిన లెక్క మాట్లాడుతున్నా. నువ్వు నవ్వుతున్నావు కరెక్టే, నీ నవ్వుడు కరెక్టే ఉన్నది కానీ అరే మనం ఏం చేస్తాం చెప్పు. 57 వస్తుంది. ఎన్ని ఉన్నాయి దాంట్లో మొత్తం ఇందులో చూడు. అతుకున్నట్టున్నా ఇప్పుడు. పట్టుకో అవి 20 ఉంటాయి. 40 ఉన్నాయి. 20 ఉంటాయి. అలా నీవి 5 నీ 5 ఉన్నాయి. ఎంత ఇవ్వమంటారు అంకుల్ మరి? ఏమన్నా కొంచెం చూడు, ఇలా క్రెయిన్గా ఎక్స్ట్రా పడుతున్నాయి. ఎంత మొత్తం ఎంత? అభిలాష్ అన్న పేరు మీద 5,000 కమ్ము. చిట్టి రాసినాక సింక్ అయినాయి అభిలాష్ అన్న అని చెప్పి. ముందే తెలుసుంటే అన్నదా మాట్లాడుతున్నాను. కొంచెం తక్కువ తీసుకోవాలి ట్రైన్కి మీరే పెట్టుకుంటారంటే మరి మీ పేరు మీద ఇస్తా. చూడు ఇక మాట్లాడుకోలే మీరు చెప్తే తక్కువ తీసుకుంటా అంటుండే ఆయన. తీసుకోడు అబ్బో గాలా ఇంకా మేము చెప్తే ఇంకా 10 రూపాయలు ఎక్కడ అంటే తక్కువ అవుతున్నారు. ఎందుకంటే నీకు అలాగే తీసుకున్నా ఇక అమ్మాలోకి మీరు ఇచ్చుకోవాలి మరి. అదొకటి మీరు మీ సైడ్ నుంచి.
ఈ రెండు గిట్లా దగ్గరగానే వచ్చి ఇట్లా పోయిన టైం అయితే డోర్లు ఆగరా ఇంత దూరం బుక్ చేసే లేకుండే ఒక్కడు వచ్చి బుక్ చేసి మా పక్క పొంటే ఈ గణేశుడు పక్క పొంటే ఈ గణేశుడు సేమ్ కలర్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ మొత్తం. మా గణేశుడు అయితే ట్రాక్టర్లో కూర్చున్నాడు ఆల్రెడీ. ఇగో ఆరామ్సే కూర్చున్నాడు మా గణపేశుడు. ఇగో వెనక చూసుకుంటా ముందట చూసుకుంటూ నడుపుతుండు వీరేశం. మెల్ల మెల్ల ఏయ్ ఒక్కేశం ఇద్దరం ఎందుకు పోతాం లేడీ గణపతి అయితే ముగించినాము. ఇప్పుడే ఆగమని ఇక్కడ నుంచి వెళ్ళి ఫుల్ ట్రాఫిక్ ఉంది. పైన అసలు వెదర్ ఎలా ఉంటుందో అర్థం అవుతలేదు. మరి ఎలా జరుగుతుందో ఏమో ఇక చూడాలి. ఇక తీసుకురాదు. సో ఫ్రెండ్స్ మన రంజిత్ అయితే ఇక్కడ ఛాయ్ తాగుదామని ఆగిండు. ఛాయ్ అయితే ఇస్తున్నాడు. ఛాయ్ తాగుతుండు రంజిత్. రంజిత్ హౌ ఆర్ యూ ఫీలింగ్? యూఆర్ ఫీలింగ్ చెప్పా చికెన్ పడుతున్నావు చెప్పు. యూఆర్ ఫీలింగ్ షై. యూఆర్ ఫీలింగ్ షైయా? రంజిత్ ఇస్ ఫీలింగ్ షై. ఓకే ఏదైనా మన గణపతి ఎలా ఉందో కొంచెం ఒక 2 సెంటెన్స్లో మీ మాటలలో. రంజిత్ సూపరా? ఓన్లీ సిగ్నల్సా? అంతే మరి మాట్లాడు రంజిత్. థ్యాంక్ యూ. నమస్తే. ప్రభాస్ ఫ్యాన్ డయాడ్ ప్రభాస్ ఫ్యాన్. హలో గాయ్స్, ఎట్ లాస్ట్ గణపతి అయితే ట్రాక్టర్లో ఎక్కించేసినాం. ఇక్కడ నుంచి ఏం లేకుండా జగిత్యాల వెళ్ళాలి. 75 కిలోమీటర్ జాగ్రత్తగా మెల్లగా తీసుకొని వెళ్ళాలి. అసలు ఎట్లా తీసుకోబోతున్నా మాకైతే అర్థమైతే లేదు. కానీ గణేశుడు అయితే వచ్చేసిండు. ఎట్లున్నాడు చూడండి గణేశుడు, దీవిస్తున్నాడు అందరినీ.